సంవత్సరాల నుంచి డిజైన్ ఇలానే హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ వీడియోలో నా మార్నింగ్స్ ర్యాండమ్గా ఎలా ఉంటాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను కదా, ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేసేయండి. నేనైతే ఒక శారీ పర్చేస్ చేసుకున్నాను, దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వబోతున్నాను. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. అండ్ ఆల్సో హై పాయింట్స్ యాడ్ చేసి మరింత బూస్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. ఇక ఉదయాన్నే 6:30కి అంతా లేచానమాట. 6:30కి నా డే అయితే స్టార్ట్ అయింది. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. రాగానే ఇంకా క్లీనింగ్తోనే స్టార్ట్ చేసుకుంటున్నా. నైట్ ఎక్కడక్కడ అలా ఉంచేసానమాట. అసలు ఏ మాత్రం క్లీన్ చేయలేదు. అందుకోసం ఇంకా మార్నింగే లేచి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఉదయాన్నే వర్షం పడుతూ ఉందన్నమాట. డే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగానే ఉంది. ఇంక ఏ పనైనా ప్రశాంతంగా చేసుకోవచ్చులే అనిపిస్తుంది. వెదర్ అయితే చాలా సడన్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఉన్నట్టుండి వర్షం పడుతుంది, ఉన్నట్టుండి బాగా ఎండ వచ్చేస్తుంది. పోన్లేండి, ఎలా ఉన్నా నాకైతే ఈ వెదర్ అంటే చాలా చాలా ఇష్టం. మనసుకి చాలా హాయిగా ఉంటుంది అనమాట. నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను కదా, నాకు ఆకలేస్తుందా, నేను అసలు ఎలా ట్యాకిల్ చేస్తున్నాను ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే నేను ఏమేమి తీసుకుంటాను అనే విషయానికి వస్తే మాత్రం జస్ట్ వాటర్, కోకోనట్ వాటర్, కొంచెం సోడా వాటర్ కూడా తీసుకోవచ్చు. బట్ కానీ నేను ఏం తీసుకోవట్లేదు. సోడా వల్ల ఏమైనా బ్లోటింగ్ ఉంటుందా అని చెప్పేసి నాకు డౌట్. అందుకోసం నేను అదైతే తీసుకోవట్లేదు. కానీ బటర్ మిల్క్ ఇంకే మిగతావన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎక్కువ ఆకలేసిందంటే కీరా దోసకాయ, క్యారెట్ ఇలాంటివి మాత్రమే తింటున్నాను. క్యాలరీ ఫుడ్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. జస్ట్ లిక్విడ్స్తోనే ఎక్కువ శాతం ఉంటున్నాను. ఇంకా తట్టుకోలేము అన్నప్పుడు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా తినొచ్చు. ఒక రోజుకు మన ఇష్టం అనమాట. వీటన్నిటిని కూడా అన్లిమిటెడ్గా మనం తీసుకోవచ్చు. లైక్ కోకోనట్ వాటర్ మాత్రం జస్ట్ 200 ml తీసుకుంటాను అంతే. నేనైతే మాత్రం ఉండగలుగుతున్నాను. నాకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకు టాబ్లెట్స్ ఇచ్చారు కదా, చాలా వరకు టాబ్లెట్సే మనకు బలాన్ని ఇస్తున్నాయి. నేను డైట్ స్టార్ట్ చేస్తున్నానని లాస్ట్ వీడియోలో షేర్ చేసినందుకు చాలా మంది నాకు సపోర్టివ్గా చేయండి అక్క, పర్లేదు తగ్గుతారు అని చెప్పేసి మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. మీ కామెంట్స్ నాకు ఇంకా బూస్ట్ ఇచ్చాయి. కొంతమంది హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేర్ తీసుకోండి అక్క అని చెప్పేసి కూడా మంచిగా నాకు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. నేను నార్మల్గానే చాలా ఒబేస్డ్ పర్సన్ని. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒబేసిటీ ఉంది. బట్ కానీ నాకు అప్పుడు థైరాయిడ్ అంతగా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా అన్ని కూడా పర్ఫెక్ట్గా చేసుకునేదాన్ని అనమాట. లైక్ డైట్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్, ఎవ్రీథింగ్. జిమ్కి వెళ్ళేదాన్ని, ఇంట్లో యోగా చేసేదాన్ని. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండేది బాడీ. ఎంత కష్టమైన ఎక్సర్సైజెస్ అయినా చాలా ఫ్లెక్సిబుల్గా చేసేసేదాన్ని అనమాట అప్పట్లో. బట్ కానీ ఇప్పుడు ఎప్పుడైతే నాకు థైరాయిడ్ వచ్చిందో కనీసం ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు. అట్లీస్ట్ వాకింగ్ కూడా నా వల్ల కావట్లేదు. అందుకోసమే లిక్విడ్ డైట్ అయితే స్టార్ట్ చేశా. చూద్దాం. ఇందులో చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదైతే నేను డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి దీస్ మెనీ డేస్లో దాదాపు నేను 6 కిలోస్ లూజ్ అయిపోయాను. ఎందుకంటే మన బాడీలో దాదాపు వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ పీరియడ్లో చాలా వరకు ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్గా మనం డ్రైన్ అవుట్ అయిపోతాము. నేను ఒక 10-15 కిలోస్ లూజ్ అయిపోయేసి నా బాడీని రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ వాకింగ్ చేయడానికి, జిమ్ వెళ్ళడానికి, లేదా యోగా చేయడానికి, ఫ్లెక్సిబిలిటీ కోసం కొంచెం అంతా బాడీని ప్రిప్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ డైట్. ఆ తర్వాత మనకు ఫ్లెక్సిబిలిటీ వచ్చాక ఇవన్నీ కూడా మనం ట్యాకిల్ చేయగలుగుతాం. లేకపోతే బాడీ ఇంత లావు ఉన్నప్పుడు మన బాడీకి చాలా వరకు ప్రెషర్ ఉంటుంది అనమాట, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. ఈ టైంలో ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రెషర్ పడుతుంది. అది కూడా హార్ట్కి ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది అనమాట. అందుకోసం కొంచెం అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చాక ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ మధ్య చాలానే చూస్తున్నాము, జాగింగ్ అంటూ, వాకింగ్ అంటూ, జిమ్ చేస్తూ చాలా మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతూనే ఉన్నారు కదా. అది హార్ట్ కి ప్రెషర్ అవ్వటం వల్లనే. సో అలా ఉండకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా ఫస్ట్లీ మనము ప్రిప్ చేసుకోవాలి. మన బాడీని మనం ఫ్లెక్సిబుల్ గా మార్చుకోవాలి. ఆ తర్వాత స్లోగా అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం ఉండదు, కొంచెం లేట్ అయినా కూడా. నేనైతే మాత్రం లిక్విడ్ డైట్ తో స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత సెమీ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటాను. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి టర్న్ అవుతాను. అప్పుడు నా బాడీ ఖచ్చితంగా వెయిట్ లూజ్ అవ్వగలుగుతానని చెప్పే నమ్మకం నాకు చాలా ఉంది. నేనైతే అలా ప్లాన్ చేసుకున్నాను. చూద్దాం ఎంతవరకు నేను వర్కౌట్ చేస్తానో ఏంటి ఇదంతా అని చెప్పేసి. బట్ ఏదేవైనా మనం అనుకున్నామంటే ఖచ్చితంగా చేయగలగాలి. చేశాక డెఫినెట్ గా రిజల్ట్ రాకుండా అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది నాకు ఆ డైట్ చేయొచ్చు కదా, ఈ డైట్ చేయొచ్చు కదా అని కూడా నాకు సలహా ఇస్తున్నారు. అఫ్ కోర్స్ చేయొచ్చు. బట్ కానీ ఏదేమైనా నేను డాక్టర్ సలహాతోనే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా. చూద్దాం డాక్టర్ చెప్పినట్టు
చేద్దాం. ఆ తర్వాత ఫస్ట్‌లీ థైరాయిడ్ ఉంది కాబట్టే డెఫినిట్‌గా డాక్టర్ సలహా తీసుకోవాలి. మనకి ఎలాంటి ఇష్యూస్ లేనప్పుడు మన ఓన్ డెసిషన్‌తో మన డైట్ అనేది మనమే చేసుకోవచ్చు. బట్ చూద్దాం డాక్టర్ సజెషన్ మేరకు నేను ఎంత లూజ్ అవుతాను ఏంటి అనేది డెఫినిట్‌గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇక చూసారు కదా మార్నింగ్ నుంచి నా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇంట్లో వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నా కోసం అయితే జస్ట్ లెమన్ వాటర్ తీసుకున్నా. ఎక్కువగా తీసుకున్నా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఎందుకంటే మనకు డే అంతా కూడా ఎనర్జీ ఇచ్చేది లెమన్ వాటరే. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం పోచర్స్ చేస్తున్నాము. ఎగ్ పోచర్స్ అది కూడా అగారో ఎగ్ బాయిలర్‌లో చాలా బావుంటాయి. ఈ ఎగ్ పోచర్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పైగా మనకు ఇందులో ఈ ట్రే రావడం అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతోంది. మెయిన్ ఇందులో ఏంటంటే 4 ఎగ్స్ ఒకేసారి చేసుకోవచ్చు. అది బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది. నార్మల్‌గా వేరే ఎగ్ బాయిలర్స్‌కి జస్ట్ 1 పోచర్ మాత్రమే ఉంటది ట్రే. బట్ ఇందులో 4 ఎగ్స్ మనము చేసుకోవచ్చనమాట. పైగా ఈ ఎగ్ పోచర్స్ టేస్ట్ మీరెవరైనా చేయకపోతే డెఫినిట్‌గా చేయండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ ప్రొడక్ట్ లింక్. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. రోజు నైట్ పడుతుంది వర్షం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది వెదర్ అయితే మాత్రం. మా సైడ్ అయితే అక్కడక్కడ వరి పంట వేశారు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 5 మినిట్స్‌లో ఎగ్ పోచర్స్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. మనం వెంటనే తీసేయకూడదు. కాసేపు అలాగే ఉంచేసి తీసామంటే నీట్‌గా కేక్ లాగా వచ్చేస్తాయన్నమాట. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బట్ కానీ టేస్ట్ నిజంగా చాలా బావుంటాయి. హస్బెండ్‌కి, భానుకైతే సర్వ్ చేస్తున్నాను. ఈచ్ 2 ఎగ్స్ అయితే చేస్తున్నాను వాళ్ళకు. ఆమ్లెట్స్ అనుకోండి ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. బట్ కానీ ఈ ఎగ్ పోచర్స్‌కి ఎలాంటి ఆయిల్ ఉండదు. చాలా హెల్తీగా ఉంటది. బట్ కానీ టేస్టీగా ఉంటది. ఎగ్స్ బాయిల్ చేసుకునే దానికన్నా ఇలాంటి ఎగ్ పోచర్స్ మీరు డెఫినిట్‌గా ట్రై చేయాల్సిందే అని చెప్తున్నా నేనైతే. ఇక రేపటి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీకి ఉద్దిపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాననమాట ఇక్కడ. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాననమాట ఇవాళ. వైట్ రైస్‌తో పన్నీర్ కర్రీ. మనం రైస్‌లో చేసుకోవాలి అంటే కొంచెం అంత స్పైసీగా చేసుకోవాలి. టేస్ట్ అన్నీ కూడా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే చపాతీస్, నాన్స్ ఇలాంటి వాటిలో ఎలా అయినా సరే చాలా బావుంటాయి పన్నీర్ రెసిపీస్. బట్ కానీ రైస్‌లో చేసుకునేటప్పటికి కొంచెం స్పైసీగా ఉండాలి. సో, కాబట్టి ఇవాళ రెసిపీ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా కుదిరింది. అది ఎలాగా ఏంటి ఇవాళ వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవాళ ఇంకో విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్ చెయ్యాలా వద్దా? యూట్యూబ్‌లో వచ్చే వాళ్ళకి అసలు లైఫ్ ఉందా లేదా? దీని గురించి మీతో ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన ఛానల్‌లో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా చూస్తూ ఉన్నారు. లైక్ వ్లాగ్ చేసేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు. నా వీడియోస్ చూసి నచ్చి వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశారని నాకు చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా ఇంకా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చేసిన వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి నేనైతే ఇవాళ ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయిన వాళ్ళ గురించి అయితే కాదు కానీ, లాంగ్ వీడియోస్ చేస్తూ ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ గురించి చాలా మందికి ఒక ఫీలింగ్ ఉందండి. అదేంటంటే జస్ట్ వీడియోస్ తీస్తారు, అప్లోడ్ చేస్తారు, మంత్లీ మంచిగా ఎర్న్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది. బట్ కానీ ఆ కంటెంట్ ని క్రియేట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్లాట్ఫామ్ గురించి. ఇప్పుడైతే మనకు 1 ఇయర్‌కి 1000 సబ్స్క్రైబర్స్, 4000 హవర్స్ వాచ్ టైమ్ ఉండింది కదా! బట్ కానీ ఇప్పుడు హైక్ చేసేసారు. 8000 హవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ చేయాలి పర్ ఇయర్. నార్మల్‌గా మా మానిటైజేషన్ అయినప్పటికీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలు, 4000 హవర్స్ వాచ్ టైమ్ వస్తే చాలు అనేవారు. బట్ ఇప్పుడు 8000 హవర్స్ వాచ్ టైమ్ అయితేనే మనకు మానిటైజేషన్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో షార్ట్స్‌కి 10 మిలియన్స్ ప్లస్ వ్యూస్ వస్తే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ 90 డేస్‌కి కంటిన్యూయస్‌గా మనకు ఇలాంటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూనే ఉండాలంట. చాలా కష్టం అయిపోతోంది. అసలు ఈ ఫీల్డ్‌లో ఉండటం జస్ట్ టైమ్ పాస్‌కి వచ్చేవాళ్ళు అస్సలు చేయలేరు. సో, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళకి టైము జనవరి వరకు మాత్రమే. ఈ రూల్స్ ఫిబ్రవరి 1, 2027 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ లోపు మీరు డెఫినిట్‌గా 4000 హవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. అప్పుడైతేనే మనకు ఇబ్బంది ఉండదు.
ఏది అంత ఈజీ కాదండి. ఏ ఫీల్డ్ అయినా చాలా కష్టంతో కూడుకున్న పనులే ఇవన్నీ. సో, కాబట్టి మీరు కన్సిస్టెంట్‌గా, రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా లాంగ్ వీడియో పెట్టి వాచ్ టైమ్ అనేది బిల్డ్ చేసుకోండి. 4000 హవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్‌గా అయిపోయేలాగా చూడండి ఈ జాన్వరి లోపు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు. బట్ కానీ 1 ఇయర్‌లో 8000 హవర్స్ వాచ్ టైమ్ అయితే డెఫినిట్‌గా కంప్లీట్ చేసుకోవాలి. సో, అదనమాట యూట్యూబ్ గురించి వచ్చిన అప్డేట్. మన కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరు దీని గురించి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇక్కడ రెసిపీ గురించి చెప్పలేదు కదా! నేనైతే ఫస్ట్ అయితే పాన్‌లో ఇవన్నీ కూడా వేపుకుంటున్నాను. మీరు చూసారు కదా! సోంపు, చెక్క, లవంగ, ఇలాచి, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసుకున్న ఆనియన్స్, టమాటోస్, వెల్లుల్లి, జీడిపప్పు వీటన్నిటిని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. జస్ట్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక అవన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకున్నాను కదా! ఆ తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ 200 ఎంఎల్ తీసుకుంటున్నాను అంతే. మన ఇష్టం ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ జస్ట్ నేనైతే అప్పుడు కొంచెం నీరసంగా ఉంది. ఏదైనా వర్క్స్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం ఎనర్జీ కోసం తీసుకుంటున్నాను. ఎనీ టైమ్ బాను అయితే ఇక్కడే కూర్చుంటున్నాడనమాట. ఇక్కడ కూర్చొని ల్యాప్‌టాప్ ముందరేసుకొని ఏవేవో చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగా కౌన్సెలింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటాడనమాట. ఆల్మోస్ట్ కౌన్సెలింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి. చూసాం. మాకు నచ్చిన కాలేజెస్ అయితే రాలేదు. దానికోసం లాంగ్ టర్మ్‌కి అయితే పంపించేస్తున్నాను. ఇక్కడే చైతన్యలో పంపిస్తున్నా. ఇక హాస్టల్‌కి వెళ్ళిపోతాడు బాను. నిజంగా 1 ఇయర్ అయితే ఇంకా లాంగ్ టర్మ్ ఇప్పించేస్తున్నాను. పర్లేదు లాంగ్ టర్మ్ ఇప్పించినా పర్లేదు. మంచి కాలేజెస్ వస్తేనే వేయటం మంచిదని చెప్పేసి మేమైతే లాంగ్ టర్మ్ డెసిషన్ అయితే తీసుకున్నాం. ఇక పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బటర్ వేసుకున్నాను. కొంచెమంత ఆయిల్ వేసుకున్నా. అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అది మెయిన్ అండి. ఈ కర్రీకి పచ్చిమిర్చి డెఫినిట్‌గా వేయాలి. ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్వటం వల్ల మంచి స్పైస్ యాడ్ అవుతదనమాట. ఆ తర్వాత వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కాస్తంత కలిపేసుకున్న తర్వాత పెరుగు మిక్స్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు పెరుగులోకి కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. ఆ పెరుగు మిక్స్ కూడా ఇందులో వేసేసుకునేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెమంత సాల్ట్, చిటికెడంత షుగర్ వేశాను. బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్‌ని అందుకోసం. ఇంకా మొత్తం అంతా కూడా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసే లోపు ఈ పేస్ట్‌లన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పేస్ట్ ఒక 50% వేగిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వైట్ రైస్‌కి అయితే పెట్టేస్తున్నా. ఇందులో మెయిన్ మనం పచ్చిమిర్చి అలా ఆయిల్‌లో వేపడం వల్ల మంచిగా స్పైస్ లెవెల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయన్నమాట. బాగా కారకారంగా ఉంటుంది కర్రీ. ఎందుకంటే అన్నంలో తినేటప్పుడు కారకారంగా ఉంటేనే టేస్టీగా ఉంటది. అదే చపాతీలో నాన్, బటర్ నాన్ ఇలాంటి వాటిలో కొంచెం అంత స్వీట్‌గా ఉంటే బావుంటది కదా! ఇంక ఇక్కడ మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఇంక ఈ టైంలో కసూరి మేతి కూడా వేసుకున్నాను. కసూరి మేతి వేశాక బాగా కలిపేసుకునేసి మనం వాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ మనం మంచిగా ఇలా కలిపేసుకున్న తరువాత ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నా దగ్గర పాడైపోతుందని చెప్పేసి వేసుకుంటున్నాను అంతే. ఇలా మనం బయట తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ కాకపోయినా ఇంట్లోనే మీగడని బాగా కలిపేసుకునేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా కమ్మగా ఉంటది. ఇక ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే. చాలా టేస్టీగా ఉంటది. ఈ రెసిపీని డెఫినెట్‌గా మీరు ట్రై చేసి నాకైతే మాత్రం డెఫినెట్‌గా డీఎం చేయాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియో లెంత్ తక్కువగా ఉండడం వల్ల నేను ఎక్కువ అప్డేట్స్ ఇవ్వటం వల్ల షౌట్ ఔట్స్ ఇవ్వలేకపోతున్నాను. ఎవరేమనుకోకండి. బట్ కానీ ఎవరైతే నాకు కామెంట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా చాలా 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 థాంక్స్ అండి. మీ లవ్లీ కామెంట్స్ నన్నెప్పుడూ కూడా నా డేనే మార్చేస్తాయన్నమాట. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. హలో! ఈ శారీ అయితే మింత్రా నుంచి రీసెంట్‌గా తెప్పించాను. ఇది అజ్రక్ శారీ అనమాట. దీస్ మెనీ డేస్ చాలా ట్రెండింగ్‌లో ఉంది అంటే అది అజ్రక్ శారీసే. సో, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మింత్రా నుంచి తెప్పించాననమాట. ఇది మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. క్లాత్ అయితే మాత్రం చాలా బావుంది. అజ్రక్ శారీలో మిర్రర్ వర్క్ అనమాట ఇది. సో, హోల్ శారీ అంతా కూడా విప్పదీసి మీకు క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనకు చాలా ట్రెండీలో ఉంది కాబట్టి మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయి పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను. హ్యాపీగా మీరు షాప్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇదైతే రెప్లికేట్ శారీ. యాక్చువల్‌గా ఒరిజినల్
ఒరిజినల్ శారీ 10,000 ప్లస్‌లో వస్తుంది. ఇదైతే నాకు అరౌండ్ 1600 ప్లస్‌లో వచ్చిందనమాట. సో, ఫస్ట్ అయితే దీని శారీ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదనమాట. బ్లాక్ కలర్ మీద అలా మిర్రర్ వర్క్ అయితే వచ్చుంటుంది. క్లాత్ అంతా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది చూడండి. శారీ అంతా కూడా ఇలా ఉంటదనమాట. మనకు బాటమ్‌లో మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ దాకా మాత్రమే మిర్రర్ వర్క్ ఉంటుందనమాట ఈ బాటమ్. ఇంక ఇక్కడ నుంచి పైనంతా కూడా మిర్రర్స్ ఉండదు. శారీ మొత్తం డిజైన్ ఇలానే ఉంటుంది. మనకి ఎక్కడైతే పళ్ళు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు మిర్రర్ వర్క్ బాటమ్ సైడే కాకుండా హోల్ శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మిర్రర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పైన కూడా ఉంటాయి చూడండి మిర్రర్స్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇది మెయిన్ పళ్ళు. అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ గా ఉంది శారీ. నాకైతే ఈ పళ్ళు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పళ్ళుకి మనకు అక్కడక్కడ టాజిల్స్ అయితే ఇచ్చారు, అది చాలా నార్మల్ గా ఉందిలేండి. బట్ శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్. పళ్ళు మాత్రం చాలా వెయిట్ గా ఉంటది అనమాట, ఎందుకంటే అంతా మిర్రర్ వర్క్ ఉంది కాబట్టి. అండ్ టాజిల్స్ అయితే చాలా నార్మల్ గా ఉంటది, ఏం పెద్దగా స్పెషల్ గా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఉంటది. యాక్చువల్లీ ఈ శారీ నేను డ్రేప్ చేసుకొని చూపిద్దాం అనుకున్నా, బట్ కానీ ఈ శారీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా చేయించుకోవడానికి టైం పట్టేలాగా ఉంది. బట్ కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ శారీస్, చాలా వరకు పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు. మీకు కూడా క్లియర్ గా షేర్ చేస్తే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారేమో, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూసుకొని తీసుకుంటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని కూడా ఫెస్టివల్సే కదా, ఫెస్టివల్స్ కి చాలా మంచి వైబ్ వస్తుంది ఈ శారీస్ డ్రేప్ చేయడం వల్ల. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి పర్చేస్ చేసుకోవాలి అంటే మాత్రం నేను లింక్ ట్యాగ్ చేస్తాను, హ్యాపీగా షాప్ చేసుకోండి. అండ్ శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో చూసారు కదా, ఇవాల్టి నా ఈ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. చాలా పీస్ఫుల్ గా స్టార్ట్ అయింది. అన్ని వర్క్స్ కూడా ఇలా చేసేసుకున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఆ రెసిపీని ట్రై చేయండి అండ్ ఆల్సో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.